హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 73. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నేను మగాణ్ణిరా, అసలు సిసలైన మగాణ్ణి. కొట్టుకోవడం సంగతి తర్వాత, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను పద అంటాడు రాణా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తన చేతికున్న కట్లు విప్పేసి పద, నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను అంటాడు రాణా. అదిరిపడి చూస్తాడు దేవి. ఏంటి, నీ ఫ్యామిలీ అంతటినీ నేను చంపేస్తానంటుంటే ఏదో పెళ్లికి తీసుకెళ్ళినట్టు, ఫంక్షన్ కి తీసుకెళ్ళినట్టు నన్ను తీసుకెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తావా అని అనుకుంటాడు డేవిడ్. అవునరా, నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అంటున్నావు కదా, కనీసం వాళ్ళ డీటెయిల్స్ నీకు తెలియాలి కదా, అందుకే తీసుకెళ్లి పరిచయం చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు చంపేసుకో. ఇదేంటి, నా ఫ్యామిలీని టచ్ చేస్తే నన్ను చంపేస్తా అన్నవాడు ఇప్పుడు తనే తీసుకెళ్లి తన ఫ్యామిలీ దగ్గర వదిలేస్తానంటున్నాడు. ఏం జరుగుతుంది? వీడేదో స్కెచ్ వేసినట్టున్నాడు. పద డేవిడ్ పద, మా చెల్లెల్ని, నా భార్యని, నా మరదల్ని అందర్నీ పరిచయం చేస్తాను అంటాడు రాణా. అయినా నేను మాఫియా కింగ్ని, నేను భయపడ్డం ఏంటి? వాడంతట వాడే వచ్చి నన్ను ఫ్యామిలీ మొత్తానికి పరిచయం చేస్తానన్నప్పుడు వెళ్ళకపోతే నాకు నా పరువు పోయినట్టే. అయినా వీడికి భయపడ్డం ఏంటి? అంటే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ పరిచయం చేస్తా అన్నాడుగా, పరిచయం చేసుకుని వీడి కళ్ళ ముందే వాడి భార్యను తీసుకెళ్తే వాడికి నరకం చూపించాలి అనుకుంటాడు డేవిడ్. సరే, నువ్వంత ముచ్చట పడుతున్నావు కదా, పద వెళ్దాం అంటాడు డేవిడ్. నా ఫ్యామిలీని కలుసుకోవాలని నీ సరదా, నేనెందుకు కాదనాలి అంటూ ఆ రూమ్ నుంచి బయటకొస్తారు. ఇంతకీ నన్ను ఎక్కడ బంధించావు అని అడుగుతాడు. ఊరి చివర ఫామ్ హౌసా? అబచా, నీలాంటి రౌడీ కోసం కూడా గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ తీసుకొని దానికి అద్దెలు కడుతూ కూర్చోవాలా? మా ఇంటి స్టోర్ రూమ్ లో దాచిపెట్టాను అంటాడు. ఆ మాటకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా తన వైపు చూస్తాడు డేవిడ్. అసలేంటి వీడి ధైర్యం? నన్ను తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి స్టోర్ రూమ్ లో ఉంచాడు, ఇప్పుడేమో ఇంట్లోకి తీసుకెళ్లి ఫ్యామిలీ మొత్తానికి పరిచయం చేస్తానంటున్నాడు. నన్ను చూస్తూనే అందరూ భయపడతారు, చివరికి పోలీసులకు కూడా నేనంటే భయం. అలాంటిది ఇప్పుడు ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నాడు అని తలగోకుంటూ ఉంటాడు డేవిడ్. వీడు ధైర్యంతో మాట్లాడుతున్నాడా, పిచ్చితనంతో మాట్లాడుతున్నాడా, తెగించి మాట్లాడుతున్నాడు అనేది అర్థం కావట్లేదు డేవిడ్ కి. ఆశ్చర్యపోయింది చాలు, పద ఇంట్లోకి వెళ్దాం అంటాడు రాణా. ఇద్దరు నడుస్తూ ఉంటారు. రాణా ఏం ప్లాన్ చేస్తున్నాడు? డేవిడ్ని వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు ఉంచాడు? అసలు చంపేయాలి అనుకుంటే చంపేయచ్చు కదా, ఇలాంటి కేసులు లేకుండా నేను చూసుకుంటాను, అటు చంపకుండా ఇటు పోలీసులకు అప్పగించకుండా అసలు డేవిడ్ని ఏం చేయాలనుకుంటున్నాడు అనే ఆలోచన రాక, రాణా ప్లాన్ ఏంటో అర్థం కాక తల బాదుకుంటాడు ద గ్రేట్ క్రిమినల్ లాయర్ అశోక్ గారు. ఎందుకైనా మంచిది, ఒకసారి అక్కడికి వెళ్లి పరిస్థితి ఏంటో తెలుస్తుంది కదా అనుకొని అప్పటికప్పుడు అంజలితో సహా బయలుదేరుతాడు. ఇంట్లోకి వెళ్లకుండా రానానే బయటకు పిలిచి అడగాలని టెన్షన్ తట్టుకోలేక బయలుదేరాడు. అసలు డేవిడ్ ఏమయ్యాడు? ఇక నుంచి తప్పించుకున్నవాడు ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎవరికి తెలియకుండా ఎక్కడ దాక్కున్నాడు? అసలు ఇక నుంచి వెళ్లిపోయిన తర్వాత రాణా ఫ్యామిలీని టార్గెట్ చేయాలని వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అర్థం కాక తెగ ఆలోచిస్తున్నాడు పార్థు. రాణాకి సెక్యూరిటీ ఏర్పాటు చేసినా కానీ ఎందుకేదో అలజడిగా ఉంది. పైగా రాణా మీద కోపంతో సౌగంధికని కానీ ఏదైనా చేస్తాడనే టెన్షన్ పార్థులో ఎక్కువైపోయింది. అసలు ఎస్కేప్ అయిన వాడు ఒక చోట ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ రాలేదు. పైగా తనని ఎవరైనా చూసారా అనేది కూడా ఇంతవరకు తెలియలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా కనుక్కున్నాను, డేవిడ్ ఆచూకీ ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకేమయ్యాడు? తప్పించుకున్నవాడు ఎక్కడైనా ఉండాలి,
దుబాయ్‌లో అయినా ఉండాలి. ఈ 2 కాక ఇంకొక దేశంలో ఎక్కడైనా తలదాచుకున్నాడా అని అనుమానం కూడా వస్తుంది పార్థుకి. లేదంటే టైం చూసి రాణా మీద అటాక్ చేయడానికి సిటీలోని సీక్రెట్‌గా ఉన్నాడా అనే ఆలోచన రాగానే వెన్ను త వెన్ను జలధరించింది పార్థుకి. ఓ మై గాడ్! అసలే పెద్ద ఫ్యామిలీ. ఫ్యామిలీ ఏదైనా చేస్తే పరిస్థితేంటి? నాకెందుకింత టెన్షన్‌గా ఉంది అని ఆలోచిస్తున్నాడు పార్థు. డేవిడ్ అడ్రస్ తెలియకపోవడం ఏంటి? ఎక్కడ ఎవరికీ తన ఆచూకీ తెలియలేదేంటి? ఏదో జరగబోతుంది అని తన సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఒక్కసారి రానాతో మాట్లాడితే ఫోన్‌లో కాదు, డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడాలి. అసలు నాకే ఇలా ఉందంటే పాపం రానా పరిస్థితేంటి? తనెంత టెన్షన్ పడుతున్నాడో అని రానా గురించి బాధపడుతూ రానా ఇంటికి బయలుదేరతాడు పార్థు. డేవిడ్‌ని ఇంట్లోకి తీసుకెళ్తాడు రానా. డేవిడ్‌ని చూడగానే మేఘన భయపడుతూ వెనక్కి వెనక్కి వెళ్తుంది. ఆ అమ్మాయి నన్ను చూసి ఎలా భయపడుతుందో చూడు అని గర్వంగా నవ్వుతాడు డేవిడ్. నీకు తెలుసు కదా తన నా మరదలు మేఘన. ఎందుకు తెలీదు? నాతో బెడ్ షేర్ చేసుకోవాల్సిన అవకాశాన్ని మిస్ చేసుకుంది పాపం. పర్వాలేదులే, ఇప్పుడు అదంతా అయిపోతుంది అని చెప్తూ ఉంటే మేఘన భయపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. తనే సౌగంధిక, నా భార్య అని పరిచయం చేయగానే తనని పైనుంచి కింద దాకా చూసి వావ్, స్టన్నింగ్ బ్యూటీ అంటాడు. సౌగంధిక చిరాగ్గా చూస్తుంది. ఇక ఇంట్లో అందర్నీ పరిచయం చేస్తాడు. చివరికి రాజనందిని కూడా పరిచయం చేస్తాడు. ఈవిడ నాకెందుకు తెలీదు? నా దగ్గరికొచ్చి బేరం మాట్లాడింది కదా అని డేవిడ్ అనడంతో ఆశ్చర్యంగా చూస్తాడు రాణా. మా అమ్మ డేవిడ్‌ని కలిసిందా అనుకుంటాడు. అన్నయ్యని ఏడిపించడమే అనుకున్నాను. ఇలాంటి రౌడీ వెధవల్ని కూడా కలిసొచ్చావా అని వరుణ్ అంటాడు. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటుంది రాజనందిని. ఏంటి రాణా, కొట్టుకుందామా? ఎవరు గెలిస్తే వాళ్ళే చెప్పాను కదా. నువ్వు గెలిస్తే నీ ఫ్యామిలీని టచ్ కూడా చేయను. అదే నేను గెలిస్తే ఇక ఎంజాయ్ చేయాల్సిందే అని అందరి వైపు కోరికగా చూస్తుంటాడు డేవిడ్. పద కొట్టుకుందాం అంటాడు. బావా వద్దు, వాడు చాలా డేంజర్, నిన్ను మోసం చేస్తాడు అని భయపడుతూ అంటాడు జగ్గు. పర్వాలేదులే జగ్గు, ఇలాంటి వాళ్ళని కూడా అప్పుడప్పుడు టచ్ చేయాలి కదా. ఇక్కడ కాదు, లాన్‌లో కొట్టుకుందాం పద. ఎందుకంటే ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం. ఏ వస్తువు పగిలిపోవడానికి వీల్లేదు. అందుకే పద అని లాన్‌లోకి తీసుకొస్తాడు రానా. పర్వాలేదులే రానా, ఎలాగో నువ్వు ఓడిపోయిన తర్వాత ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు అందరూ నా సొంతమేగా అని అంటాడు. ఇదేంటి కొట్టుకుంటానంటున్నారు అని అందరూ బయటకొస్తారు. ఒకళ్ళు కూడా మెట్లు దిగి రావడానికి వీల్లేదు అంటాడు రానా. అందుకే అందరూ అక్కడ ఆగిపోతారు. గొడవ మనిద్దరికే కదా, మనమే చూసుకుందాం. డేవిడ్ చూస్తుండగానే ఒక్క నిమిషం అని చెప్పి రానా సౌగంధిక దగ్గరకొస్తాడు. ఏంటి రానా ఇదంతా అని భయపడుతూ అడుగుతుంది. ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. నాకు భయమేస్తుంది అని రానా గుండెల మీద పడుకొని చెప్తుంది. నా మీద నమ్మకం లేదా అని తన ఫేస్ ని చేతుల్లోకి పట్టుకొని అడుగుతాడు. నమ్మకం లేక కాదు, అతను ఇలాంటి వాడే తెలిసిన తర్వాత కాస్త ఆందోళనగా ఉంది. ఆల్ ది బెస్ట్ రానా, నీకోసం నేను మీ అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మ నన్ను బ్లెస్ చేయి అంటూ తన బుగ్గని బంపు కానిస్తాడు. అలా టచ్ చేయగానే బేబీ టచ్ ఫీల్ అవుతాడు. హుషారుగా లేచి ఇక నాదే విజయం అనుకుంటూ ముందుకొస్తాడు. ఏంట్రా, నీ భార్య ఆల్ ది బెస్ట్ చెప్తే నేను ఓడిపోతానా, నువ్వు గెలుస్తావా? నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాన్రా అని జుట్టు పట్టుకొని చూపిస్తాడు డేవిడ్. నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసినా నన్ను చూడలేదు కదా అని రమ్మని చేయి చూపిస్తాడు రాణా. షణ్ముఖి, మాలిని, శాలిని, సదాశివం ఫ్యామిలీ, రాజనందిని, సంజన, వరుణ్, జగ్గు, మేఘన, మహేంద్ర ఫ్యామిలీ, సూర్యప్రతాప్ అందరూ భయంగా టెన్షన్ గా చూస్తున్నారు. ఏమైంది, ఏం జరగబోతుందన్న కంగారు అందరి మొహాల్లో కనిపిస్తుంది. అన్నయ్య నేను కూడా వస్తానని వరుణ్ సైగ చేస్తుంటే రాణా రావద్దని సైగ చేసి వెనక్కి వెళ్ళమంటాడు. సౌగంధిక మాత్రం రాణా వైపు నవ్వుతూ చూసి థమ్సప్ సింబల్ చూపిస్తుంది.
అబ్బో! నీ భార్య అలా సింబల్ చూపిస్తే నువ్వు గెలుస్తావా? అని ఎగతాళిగా అంటాడు డేవిడ్. వీడేంటి ఫైట్ చేద్దామని చెప్పొచ్చి మొక్కల్ని చూస్తున్నాడు, భార్యతో మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తుంటాడు డేవిడ్. డేవిడ్ అలా ఆలోచిస్తూ ఉండగానే ఎగిరి తన మొహం మీద కాల్తో తంతాడు రాణా. అంత దూరంగా పడతాడు డేవిడ్. ఎంత పొగరా నీకు అంటూ వచ్చి రాణా గొంతు పట్టుకుంటాడు డేవిడ్. అంతే, పిడికిలి బిగించి కడుపులోకి పంచిస్తాడు రాణా. గొంతు వదిలి పొట్ట మీద చేయి పట్టుకొని వెనక్కి జరుగుతాడు. నొప్పితో అల్లాడుతున్నాడు. ఎవరూ తగ్గట్లేదు. ఇద్దరు బానే కొట్టుకుంటున్నారు. డేవిడ్ కూడా తక్కువ వాడేమీ కాదు. అలా అని రాణాని తక్కువ అంచనా వేయట్లేదు, వేయడానికి వీలేదు. డేవిడ్ని తట్టుకోలేక కింద పడతాడు. రాణా, నీ పెళ్ళం ఆల్ ది బెస్ట్ చెప్పింది కదా, అయినా ఓడిపోయావా అని ఎగతాళిగా నవ్వుతూ రాణా ముందుకొస్తాడు డేవిడ్. అంతే, అలా ముందుకు రాగానే 2 కాళ్ళు పైకెత్తి డేవిడ్ కడుపులో తంతాడు. అంత దూరంగా వెళ్లి పడతాడు డేవిడ్. గర్వంగా చూస్తాడు రాణా. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భయం వేస్తుంది, ఇదేంటి ఇలా కొట్టుకుంటున్నారని. రాణాకేమీ కాకూడదని అందరూ కోరుకుంటున్నారు. 2 కొదమ సింహాలు పోట్లాడుకున్నట్టే ఎలా ఉందో అలా ఉంది సిచ్యువేషన్. రాణాకి 2-3 చోట్ల దెబ్బలు తగిలేసరికి సౌగంధిక చాలా బాధగా చూస్తుంది. తన బంపు మీద చెయ్యేసుకుని రాణా వైపే చూస్తూ ఉంటుంది. రాణా కూడా బాగా కొడుతున్నాడు. గాల్లోకి ఎగిరి మరీ మోకాలతో కడుపుల మీద కొడుతున్నాడు. అదే మోకాలను ఉపయోగించి మొహం మీద కొట్టాడు. బాగానే దెబ్బలు తగిలి బ్లడ్ వస్తుంది డేవిడ్ కి కూడా. ఇద్దరూ అలా హోరహోరీగా పోట్లాడుకుంటుంటే అప్పుడే అశోక్ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటుంటే చూసి కాస్త భయపడతాడు. ఇద్దరికి దెబ్బలు తగిలాయి. ఇద్దరికి రక్తం వస్తుంది, కానెవరూ ఆగట్లేదు. జగ్గు, వరుణ్ హెల్ప్ చేస్తామన్న రాణా అస్సలు రానివ్వట్లేదు. సౌగంధిక మాత్రం దేవుని ప్రార్థిస్తూ ఉంది. అప్పుడే అశోక్ గారు కారు ఆపి లోపలికొచ్చి చూసేసరికి లాన్ లో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటున్నారు. వాళ్ళిద్దరినీ చూడగానే ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టు కలబడుతున్నారు. అసలు ఎవ్వరూ తగ్గట్లేదు. ఎందుకంటే డేవిడ్ ఓడిపోతే ఫ్యామిలీని టచ్ చేయడానికి వీల్లేదు డేవిడ్. అలాగే రాణా ఓడిపోతే టచ్ చేయకూడదు. ఇద్దరు చాలా పంతంగా ఉన్నారు. రాణా అంటే నచ్చని రాజేంద్రి కూడా నా బిడ్డకి ఏం కాకూడదని ప్రార్థిస్తుంది. రాణాకి ఏదైనా అయితే అసలు సౌగంధిక పరిస్థితి ఏంటని అంజలి భయపడుతుంది. డేవిడ్ కింద పడ్డాడు. ఇక తనకి లేచే అవకాశం ఇవ్వకుండా పిచ్చ కొట్టుడు కొట్టేస్తున్నాడు రాణా. రాణా కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు డేవిడ్. నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అయినా కానీ రాణా ఆగట్లేదు, ఆపట్లేదు. ఇక్కడ వీళ్ళిద్దరి పోరాటం హోరాహోరీ జరుగుతూనే ఉంటుంది. అశోక్ గారికైతే కన్నీళ్లు వస్తున్నాయి. ఒకవైపు మేనల్లుడి కొంటి నిండా దెబ్బలతో రక్తంతో ఉన్నాడు. తనని అలా చూడడం కష్టంగా ఉంది అశోక్కి. పార్దుకి ఏమో అర్థం కావట్లేదు. తన 6th సెన్స్ కి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఇక లాభం లేదు. ఒకసారి రాణాని కలవాల్సిందే అనుకున్నాడు. అంతే, ఉన్నపడంగా బయలుదేరాడు. రాణాకి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఈ ఫైటింగ్ లో ఎక్కడ పడిందో ఏంటో. రాణా లిఫ్ట్ చేయలేదు. వెంటనే సౌగంధిక చేశాడు. సౌగంధిక ఫోన్ రూమ్ లో ఉంది కాబట్టి తను లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు కానీ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు, ఎవరి కంగారులో వాళ్ళున్నారు. ఫోన్ ఎవరు చేస్తున్నారో చూడట్లేదు. ఫోన్ రింగ్ అవుతుంటే వీళ్ళు కట్ చేస్తూ ఉన్నారు. ఇదేంటి, ఒక్కళ్ళు కూడా ఫోన్ చేస్తే అది వేరు, అందరు ఫోన్లు కట్ చేస్తున్నారేంటి అనుకుంటూ సంజనకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ ఫైట్ చూస్తూ ఉంది సంజన, కానీ తనైతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లేదు, ఏదో జరిగింది, ఎవరికి ఏం కాకూడదు అనుకుంటూ చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు పార్థు. రాణా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారని అర్థం చేసుకుని వెంటనే అశోక్ కి ఫోన్ చేస్తాడు పార్థు. కారు దిగగానే మేనల్లుడు పరిస్థితికి గబగబా అక్కడికి వచ్చి నిలబడ్డాడు. కానీ తన సెల్ కారులోనే ఉండిపోయింది. అయ్యో, రాణా పరిస్థితి చెప్దాం అనుకుంటే అశోక్ గారు ఫోన్ తీయట్లేదు. అసలు అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని కంగారుగా భయం ఎక్కువైపోయి పార్థుకి. చిచి, నేను పోలీస్ ఆఫీసర్ని అయి ఉండి నేను భయపడ్డమేంటి? వెంటనే రెడీగా ఉండమని తన టీంకి చెప్తాను. అక్కడికి వెళ్లి పరిస్థితి చూశాక రమ్మని చెప్తే సరిపోతుంది.
అనుకుంటాడు పార్థు. వెంటనే ఒక 10 మందికి ఇన్ఫార్మ్ చేసి రెడీగా ఉండమని చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ అలసిపోతున్నారు, కానీ ఓడిపోవట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తాన్ని వదులుకోవాల్సి వస్తుందేమోనని రాణా భయం. రాణాని ఓడిస్తే చాలు, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిపోవచ్చు అని డేవిడ్ ఆరాటం. ఒక రకంగా డేవిడ్ డల్ అయ్యాడని చెప్పొచ్చు. రాణా కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాడు. ఎదురు తిరిగే అవకాశం లేకుండా పోతుంది. అమ్మయ్యా, రాణాకేమీ కాలేదు అనుకొని వీళ్ళందరూ సంతోషపడతారు. ఇక తన అలసిపోవడం వరకు, అలుపు వచ్చే వరకు, విసుగొచ్చే వరకు డేవిడ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి అలా వదిలేసి తను కూడా పక్కనే ఉండే ఆయాసంతో కసపెడుతూనే ఉన్నాడు. ఇక డేవిడ్ని అలా వదిలేసి 4 అడుగులు వేస్తాడు. అమ్మయ్య, అయిపోయింది అనుకుని అందరూ చాలా సంతోషపడతారు. మేనల్లుడికి ఏమీ కాలేదనే సంతోషం అశోక్ మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక తను చాలా సంతోషంగా ముందుకొస్తాడు. అందరి మొహాల్లోనూ నవ్వు కనిపిస్తుంది. మా బావ గెలిచాడు, మా అన్నయ్య గెలిచాడని. సౌగంధిక కూడా పరుగును ముందుకొచ్చి రాణా ఎక్కడైతే బ్లడ్ ఉందో అక్కడ తుడిచి తన్ని హత్తుకుంటుంది. చెప్పాను కదా నాకేం కాదు, అమ్మ బ్లెస్సింగ్ ఇచ్చింది అనే మాట చెప్పి పక్క కొరిగి కింద పడతాడు. రాణా అలా ఒరిగిపోవడంతో అందరూ పెద్దగా కేకలు వేస్తారు. అటువైపు చూసేసరికి డేవిడ్ ఉంటాడు. లాన్లో ఇనుప గడ్డి ఉంటే అది తీసుకొని రాణా తల పగల కొడతాడు డేవిడ్. రక్తం వస్తున్న రాణా అలాగే స్పృహ తప్పి పడిపోతాడు. వికృతంగా నవ్వుతూ సౌగంధిక చేయి పట్టుకుంటాడు డేవిడ్. మేనల్లుడు పరిస్థితి బాధగా అనిపిస్తుంది అశోక్కి. అంతే, సౌగంధికను కాపాడాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా ముందుకొస్తున్నాడు అశోక్. రాణా స్పృహ తప్పి పడిపోవడానికి ఒక్క సెకండ్ ముందే పార్థు కూడా అక్కడికి వచ్చి వెహికల్ ఆపి ఫాస్ట్గా కార్ దిగి లోపలికొచ్చి రాణాన్ని చూడగానే బాధగా అనిపిస్తుంది. డేవిడ్ సౌగంధిక చేయి పట్టుకోగానే గంతిస్తాడు పార్థు. మర్యాదగా తను చెయ్యొద్దు, లేదంటే చేస్తామని గన్ చూపించి బెదిరిస్తాడు పార్థు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అని నవ్వుకుంటాడు డేవిడ్. రాణాలో పడిపోవడం చూసిన సౌగంధిక రాణాని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. డేవిడ్ అదేం పట్టించుకోకుండా లాగుతున్నాడు. కానీ సౌగంధిక కింద కూర్చొని రాణాని లేపడానికి ప్రయత్నిస్తుంది. వరుణ్ వచ్చి మా వదినను వదిలిపెట్టు అని తనతో ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఒక్క దెబ్బకే వరుణ్, జగ్గు ఇద్దరు కింద పడ్డారు. కానీ ఇద్దరు అస్సలు ఆగట్లేదు. మళ్లీ లేచి అడ్డుపడ్డారు. వాడితో పాటు సంజన, మేఘన కూడా వచ్చి సౌగంధిక చేతిని డేవిడ్ చేతుల నుంచి వదిలించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ డేవిడ్ వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేదు. అందరినీ నెట్టేస్తున్నాడు, కొడుతున్నాడు, దూరంగా విసిరిపడేస్తున్నాడు. సౌగంధిక మాత్రం ఏడుస్తూ నన్ను వదులు అంటూ ఉంటుంది. మర్యాదగా తనను వదిలి, లేదంటే షూట్ చేస్తాను అంటాడు పార్థు. ఎలా షూట్ చేస్తావు అంటూ సౌగంధికను తన అడ్డంగా నిలబెట్టుకుంటూ ఉంటాడు. ఒకవేళ షూట్ చేస్తే డేవిడ్కి కాకుండా సౌగంధికకు ఎక్కడ తగులుతుందోనని కన్ఫ్యూజ్ అవుతున్నాడు పార్థు. అతని షోల్డర్ దగ్గర షూట్ చేద్దాం అనుకుంటే అటువంటి తెచ్చి ఇటు పెడుతున్నాడు. ఇలా ఛాన్స్ ఇవ్వట్లేదు డేవిడ్. తను నా కూతురు, తనను తీసుకెళ్లడానికి వీల్లేదు అని అడ్డం పడతాడు అశోక్. లాయర్ వెళ్లి కోర్టులో కూర్చోవయ్యా అంటూ వెనక్కి తోసేస్తాడు అశోక్ని. అశోక్ కింద పడుతుంటే అంజలి పట్టుకుంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. లాయర్ నీ కూతురు, నీ భార్య ఇద్దరు అందగత్తెలే అని అనేసరికి వాడు మాట్లాడుతున్న మాటలకి అసహ్యం వేస్తుంది అశోక్కి. మర్యాదగా మా కోడలి వదిలిపెట్టు అని సదాశివం వాళ్ళు కూడా వచ్చి డేవిడ్కి అడ్డుపడతారు. కానీ వాళ్ళందరినీ కూడా తోసేసి సౌగంధికం లాక్కొని వెళ్తున్నాడు. మహేంద్ర, మహేశ్వరి కూడా వస్తారు. కానీ డేవిడ్ దెబ్బకి ఎవరూ ఆగట్లేదు. అందరూ కింద పడుతున్నారు. అలా వాళ్ళని గట్టిగా తోసేస్తున్నాడు, లేదంటే కొడుతున్నాడు. షణ్ముఖి కూడా వచ్చి మా వదిన్ని వదులు అని డేవిడ్ చే పట్టుకుని కొరుకుతుంది. షణ్ముఖిని లాగి చొకటి పీకి దూరంగా విసురుతాడు. తనకేమీ కాకుండా పట్టుకుంటాడు అశోక్. చివరికి రాజనందిని కూడా అడ్డంగా నిలబడుతుంది. ఆ ముసలావిడిని కూడా పక్కకు తోసేస్తాడు. వెళ్లి కింద పడుతుంది రాజనందిని. ఇక అందరూ అయిపోయారు. ఎదురుగా పార్థు ఉన్నాడు. ఇటువైపు డేవిడ్, సౌగంధిక ఉన్నారు. ఇంకా లాభం లేదు, నిన్ను వదలను, నిన్ను షూట్ చేసేస్తానంటూ కోపంగా అరుస్తున్నాడు పార్థు.
నేను ఇక్కడి నుండి తప్పించుకొని పోవడానికి ఉన్న ఏకైక ఆయుధం ఈ పిల్ల. నన్ను చంపడం నీ వల్ల కాదు. ఒకవేళ నన్ను చంపాలని ట్రై చేస్తే ఈ పిల్ల చస్తుంది అంటూ సౌగంధిక భుజాలు పట్టుకొని తనకు అడ్డంగా పెట్టుకొని అటు ఇటు కదిలిస్తూ ఉన్నాడు డేవిడ్. సౌగంధిక మాత్రం రానా అని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను మీ అమ్మని కాపాడని తనకు వినపడేలా గట్టిగా అరుస్తూనే ఉంది. ఇంక వాడి మీద ఆశలు పెట్టుకోకు, ఆల్రెడీ వాడు చచ్చాడు అంటాడు డేవిడ్. సౌగంధిక కళ్ళల్లో నీళ్ళాగట్లేదు. బాధగా రానానే చూస్తుంది. ఇక బయట దాకా వచ్చేవారు వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. వెహికల్ కి దగ్గరగా సౌగంధిక డేవిడ్ ఉన్నారు. సౌగంధిక కాని అడ్డం పెట్టుకొని కార్ డోర్ తీశాడు డేవిడ్. అయ్యో రానా పడిపోయి ఉన్నాడు, ఇప్పుడెలా అని అందరిలో భయం కంగారు మొదలైంది. తన కార్ డోర్ తీసి సౌగంధికను ఎక్కించబోతుండగా సౌగంధిక కాస్త లోపలికి వెళ్లి డేవిడ్ బయటున్నాడు. అప్పుడే బుల్లెట్ ఫైర్ అయింది. డేవిడ్ సౌగంధికని ఇటువైపు తిప్పాడు. ఆ బుల్లెట్ ఎవరికి తగిలిందో నాకు తెలియదు. అందరూ ఒకేసారి కెవ్వు నడిచారు. మరి ఆ బుల్లెట్ ఎవరికి తగిలింది? మీరు ఎవరైనా గెస్ చేస్తారా? గెస్ చేసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.